ఓకే అమ్మా. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు స్క్రీన్ షేర్ అవుతుందమ్మా అందరికి? ఓకే, వైట్ బోర్డ్ కనిపిస్తుందా లేకపోతే ఏమైనా డిఫరెంట్ గా కనిపిస్తుందమ్మా? వైట్ బోర్డ్ కనిపిస్తుంది సార్. ఓకే, ఏం లేదు, కొంచెం మీట్ లో ఇంటర్ఫేస్ మారిపోయింది, సో రికరింగ్ ప్రెజెంటేషన్ వస్తుంది. ఓకే, రైట్, మన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఓపెన్ ద వైట్ బోర్డ్. ఓకే మా, స్టార్ట్ చేద్దాం. సో నిన్నటితో మనకి సిఎస్ఎస్ ఏదైతే ఉందో మనకి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేది నిన్నటితో మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, సో వి హావ్ సీన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్. అలానే ఏ విధంగా మనం మన HTML పేజ్ని అందంగా ప్రెజెంట్ చేయొచ్చు, దానికి ఉపయోగపడేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఏంటి, ఓకే, సో స్టైల్స్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు, మొత్తం కూడా మనం సిఎస్ఎస్ లో చూసాం. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంకా మనం మూవ్ ఆన్ అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది, ఈ వెబ్ పేజెస్ ఏవైతే మనం డిజైన్ చేస్తున్నామో ఈ వెబ్ పేజెస్ బేసిక్ గా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో వన్ ఈజ్ స్టాటిక్, అనదర్ వన్ ఈజ్ డైనమిక్. సో స్టాటిక్ అంటే ఏంటి, ఏదైతే కంటెంట్ ఆ వెబ్ పేజ్ లో కనిపిస్తూ ఉంటుందో ఆ కంటెంట్ అనేది త్రూఅవుట్ ది వరల్డ్ మీరు ఎక్కడ ఎప్పుడు ఓపెన్ చేసి చూసినా సరే, ఎవరు ఓపెన్ చేసి చూసినా సరే అందరికి ఒకేలా కనిపిస్తూ ఉంటది. ఓకే, సో దట్ ఈస్ ఎ ఫిక్స్డ్ థింగ్, దాన్ని మనం స్టాటిక్ అని పిలుస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వెబ్సైట్ చూపిస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ Amazon, okay, so amazon.in, right? సో ఈ ఏదైతే మీరు ఇక్కడ వెబ్ పేజ్ చూస్తున్నారో amazon.in కి నేను ఓపెన్ చేసినప్పుడు ఏదైతే వెబ్ పేజ్ కనిపిస్తుందో ఇది త్రూఅవుట్ ది కంట్రీ మన అందరికి ఒకేలా కనిపిస్తూ ఉంటది, అంటిల్ అన్లెస్ మీరు జస్ట్ హోమ్ పేజ్ మాత్రమే ఓపెన్ చేసి, ఇదిగోండి ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో, సో దిస్ వెబ్ పేజ్ ఈస్ కాన్స్టెంట్లీ విజిబుల్ సేమ్ టు ఆల్ ద యూజర్స్ హూ ఓపెన్ దిస్ హోమ్ పేజ్. ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళందరికీ ఇది ఇలానే కనిపిస్తూ ఉంటది. కానీ ఎవరైతే వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ తో, అంటే ఏదైతే వాళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు కదమ్మా amazon.in లో, వాళ్ళ అకౌంట్స్ తో ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్ పేజ్ కానీ కనిపించే అవకాశం ఉంది. ఎందుకని, సో ఆ పర్టికులర్ యూజర్ యొక్క యూసేజ్ ని బేస్ చేసుకొని సో వాళ్ళకి ఏమి ఐటమ్స్ డిస్ప్లే చేయాలనేది డైనమిక్ గా మీరు లాగిన్ అయినప్పుడు డిసైడ్ చేస్తుంది. ఓకే, అలానే ఇంకొకటి మీరు ఆల్రెడీ మన రిజల్ట్ చూస్తున్నారు కదా,
సో విద్యా విజన్ ఏదైతే మన రిజల్ట్ చూసుకోవడానికి యూజ్ చేసుకున్నామో ఆ వెబ్సైట్ కనుక ఒకసారి చూస్తే మీరు ఆగిపోయింది అనేది వర్క్ అవట్లేదు ఇంకా. Yeah, supply evaluation. Okay, so where is our result page? I think the site is not loading. Okay. ఇక్కడ మనకని రివాల్యుయేషన్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అడ్వాన్స్డ్ రిజల్ట్స్, ఇయర్ ఎండ్ రివాల్యుయేషన్ రిజల్ట్స్. ఓకే, సో మీరు ఎవరైనా చెక్ చేస్తారమ్మా మనది రిజల్ట్ సైట్ ఏదైనా ఓపెన్ అవుతుందేమో? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. రిజల్ట్ సైట్ ఏదైనా ఓపెన్ అయితే. It's not opening. Maybe Manabadi. Work అవుతుందా? March 2020. Okay. 5930704. ఓకే, ఇది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, యాక్చువల్ గా మనం పేజ్ ఓపెన్ చేసినప్పుడు చూడండి, సో దిస్ ఈస్ ద పేజ్ దట్ ఈస్ ఓపెనింగ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, సో ఎవరైతే రిజల్ట్స్ కోసం మనబడిలోకి వెళ్ళి ఎన్ని రిజల్ట్స్ కొట్టినప్పుడు ఈ హోమ్ పేజ్ ఏదైతే కనిపిస్తూ ఉంటుందో మీ హాల్ టికెట్ నంబర్ తీసుకునే పేజ్, ఇది అందరికీ కామన్ ఒకేలాగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. నేను ఓపెన్ చేసినా మీరు ఓపెన్ చేసినా ఇదిగో చూడండి, మీరు అందరికి ఇదే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇట్ ఆస్క్స్ ఫర్ యువర్ హాల్ టికెట్ నంబర్ అండ్ సబ్మిట్ ప్రింట్ బటన్స్. ఓకే, సో ఎప్పుడైతే నేను ఇక్కడ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేస్తానో, ఓకే, నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ని ప్రెస్ చేస్తాను, దెన్ ద పేజ్ చేంజెస్. ఓకే, సో ఇక్కడ వచ్చే పేజ్ ఏంది, ఈ నంబర్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ తోనే వస్తుంది. అండ్ దిస్ పేజ్ ఈజ్ ఏ కస్టమైజ్డ్ పేజ్. ఓకే, అండ్ ఈ పేజ్ ఇంతకు ముందు లేదు, అది వెబ్సైట్ లో కానీ వెబ్ సర్వర్ లో కానీ స్టోర్ అయి ఉండదు. నేను ఎప్పుడైతే ఈ నంబర్ ఇచ్చి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తానో అప్పటికప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ పేజ్ అనేది డైనమిక్ గా జనరేట్ అయ్యి మీ ముందుకు వచ్చింది. మీరు చూసుకునే రిజల్ట్స్ మొత్తం కూడా అలానే ఉంటాయి. ఓకే, సో దిస్ కాన్సెప్ట్ ఈస్ డైనమిక్. ఓకే, ఏదైతే ఇక్కడ మీరు పేజ్ చూస్తున్నారు, ఏదైతే కంటెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుందో, దిస్ ఈస్ ఎ డైనమిక్ కంటెంట్. ఇఫ్ యూ చేంజ్ ద నంబర్, దెన్ ఆటోమేటికల్లీ ద పేజ్ చేంజెస్ ఇట్స్ కంటెంట్స్. ఓకే, ఇక్కడ నేను నంబర్ చేంజ్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి ఈ వెబ్ పేజ్ లో డిస్ప్లే అయ్యే కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, పోనీ ఈ కంటెంట్ ఎక్కడ సేవ్ అయి ఉంటది? ఈ కంటెంట్ ఎక్కడా సేవ్ అయి ఉండదు. ఈ కంటెంట్ ఆన్ ది స్పాట్ డైనమిక్ గా మీరు ఎప్పుడైతే హాల్ టికెట్ నంబర్ ఇచ్చి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తారో అప్పుడు మీకోసం జనరేట్ చేయబడుతుంది. ఎక్కడ జనరేట్ చేయబడుతుంది? సర్వర్ సైడ్ జనరేట్ చేయబడుతుంది. ఓకే, దిస్ ఇస్ నాట్ జనరేటింగ్ ఇన్ అవర్ వెబ్ పేజ్. మన సిస్టమ్ లోనో మన బ్రౌజర్ లోనో ఇది జనరేట్ అవటం లేదు. ఇది ఎక్కడ జనరేట్ అవుతుంది? సర్వర్ సైడ్ జనరేట్ చేయబడుతుంది. సో సర్వర్ సైడ్ జనరేట్ అయినటువంటి ఈ పర్టికులర్ వెబ్ పేజ్ మనకి డిస్ప్లేలోకి వచ్చి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ కాన్సెప్ట్ ఈస్ డైనమిక్. ఓకే, ఏదైతే మనం ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుందో
అది స్టాటిక్. ఇక్కడ మనకి కంటెంట్ లో ఏమీ చేంజ్ ఉండదు, ఎన్ని రోజులు ఏం ఓపెన్ చేసినా గానీ అక్కడ ఏది ఉంటే అదే కనిపిస్తా ఉంటుంది. బట్ వేర్ యాజ్ డైనమిక్ వెబ్ పేజెస్ ఏంటంటే మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ ని బేస్ చేసుకొని మన రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా దానిలోని కంటెంట్ ని ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ చేంజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే స్టాటిక్ వెబ్ పేజెస్ ని ఎలా డిజైన్ చేయాలి, స్టాటిక్ వెబ్ పేజెస్ లో మనం కంటెంట్ కి స్టైలింగ్ ఎలా ఇవ్వాలి చూసుకుంటా వచ్చాం. ఓకే, సో చివరి ఆఖరిలో మనం లాస్ట్ లో నేను చూసినటువంటి ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో కొంచెం ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, స్టాటిక్ డైనమిక్ మధ్యలో ఉంటుంది, వేర్ వీ కెన్ ఆల్టర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ది కంటెంట్. ఇనిషియల్ గా మనకి ఇమేజ్ అనేది చిన్నగా ఉంటుంది, ఎప్పుడైతే కర్సర్ తీసుకెళ్ళి దాని మీద ప్లేస్ చేస్తామో ఆ ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఒక యానిమేషన్ ఎఫెక్ట్ లో చేంజ్ అవుతూ ఉంటది. అది కొంతవరకు కూడా డైనమిక్ నేచర్ అని చెప్పొచ్చు కొంతవరకు. సో స్టాటిక్ ని డైనమిక్ కి మార్చే క్రమంలో సిఎస్ఎస్ కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది, బట్ నాట్ 100%. ఓకే, కొంతవరకు మనకి ఆ డైనమిక్ నేచర్ అనేది సిఎస్ఎస్ వల్ల మనం తీసుకురావచ్చు, కొంతవరకు మాత్రమే. ఇక మనం కంప్లీట్ గా అసలు డైనమిక్ వెబ్ పేజెస్ ని ఎలా డిజైన్ చేయాలి, అసలు ఈ డైనమిక్ వెబ్ పేజెస్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ ఆన్వర్డ్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో జనరల్ గా వెబ్ పేజెస్ అనేవి మనకి 2 టైప్స్ లో ఉంటాయి, స్టాటిక్ అండ్ డైనమిక్. సో ఇప్పటి వరకు మనం చేసినంత కూడా స్టాటిక్ వెబ్ పేజెస్, ఇప్పుడు ఇక్కడ డైనమిక్ వెబ్ పేజెస్ గురించి చూడబోతున్నాం. సో ఈ డైనమిక్ వెబ్ పేజెస్ గురించి చూడాలంటే ఒకసారి మనం దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ HTML మనం ఏదైతే చేసామో, ఓకే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇట్ ఓన్లీ డీల్స్ విత్ సమ్ నార్మల్ ట్యాగ్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి వీ కెన్ సే దట్ దిస్ ఇస్ ఫర్ స్టాటిక్. కానీ ఎప్పుడైతే మనం డైనమిక్ నేచర్ తీసుకొస్తామో దిస్ బికమ్స్ ది HTML. ఓకే, సో డైనమిక్ HTML గా మనం ఉపయోగిస్తాం. అంటే ఏంటంటే HTML ట్యాగ్స్ తో పాటుగా ఇంకొన్ని టెక్నాలజీస్ ని మనం ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏంటి ఈ టెక్నాలజీస్ ఏం ఉపయోగిస్తామంటే చూడండి, ఇప్పటి వరకు మనం జనరల్ గా ఏదన్నా మన సిస్టమ్ లో కానీ, ఫోన్ లో కానీ, ల్యాప్టాప్ లో కానీ మనం బ్రౌజర్ ఉపయోగించి వెబ్ పేజెస్ ని విజిట్ చేస్తాం. ఓకే, వెబ్సైట్స్ మనం బ్రౌజ్ చేస్తాం. సో ఈ వెబ్సైట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడో ఒక సర్వర్ లో ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద వెబ్ సర్వర్. ఓకే, సో మనం ఎవరైతే ఉన్నా మనం క్లయింట్స్ అంటారు, ఇక్కడ సర్వర్ అంటారు. సో ఈ వెబ్ పేజ్, ఈ క్లయింట్ అనే వాళ్ళు ఇక్కడ బ్రౌజర్ ఉపయోగించి బ్రౌజింగ్ చేస్తూ ఉంటారు. ఈ బ్రౌజర్ వెబ్ సర్వర్ తో కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి డేటా తీసుకొచ్చి మనకి చూపిస్తూ ఉంటది. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో మనకున్న మీడియం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారమ్మా? క్లయింట్స్ కి సర్వర్ కి మధ్యలో మీడియం ఏంటి? ఆ రెండింటిని ఇంటరాక్షన్ చేసేది ఏంటి? మన వెబ్సైట్స్ చూడాలనుకున్నప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకు ఉండాల్సిన మన రెండింటి మధ్యలో ఉండేటువంటి మీడియం ఏంటి? వెరీ గుడ్, ఇంటర్నెట్. ఓకే, సో దిస్ ఇంటర్నెట్ యాక్ట్స్ యాజ్ ది కనెక్షన్ పాయింట్. మనకి అలానే దూరంగా ఎక్కడ అమెరికాలో ఉండే సర్వర్ కి మన రెండింటి మధ్యలో ఉండే కనెక్షన్ పాయింట్ ఏంటంటే ఇంటర్నెట్. సో త్రూ ఇంటర్నెట్ వీ కెన్ కాంటాక్ట్ విత్ ద సర్వర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే ఈ డైనమిక్ HTML అంటున్నామో, వెబ్ పేజ్ అనేది ఆన్ ది స్పాట్, అంటే యూజర్ రిక్వైర్మెంట్స్ కానీ యూజర్ ఇన్పుట్ ని తీసుకొని కానీ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఈ డైనమిక్ పేజెస్ జనరేషన్ అనేది ఎయిదర్ మన క్లయింట్ సైడ్ ఏం చేయొచ్చు, సర్వర్ సైడ్ అయినా చేయొచ్చు. ఆ ప్రాసెస్ అన్నమాట, క్లయింట్ సైడ్ ఏం చేయొచ్చు, సర్వర్ సైడ్ అయినా చేయొచ్చు. సో దీనికి మనం ఉపయోగించుకునే టెక్నాలజీయే స్క్రిప్టింగ్. ఓకే, సో స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే లిటిల్ ప్రోగ్రామింగ్. ఓకే, ఒక చిన్న సైజ్ ప్రోగ్రామింగ్ అని అనుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామింగ్ అనే టెక్నిక్ కనుక మనం ఉపయోగించుకుంటే నార్మల్ ట్యాగ్స్ తో పాటు ఏవైతే మన HTML ట్యాగ్స్ మనం చెప్పుకుంటున్నామో ఆ ట్యాగ్స్ తో పాటు ఈ ప్రోగ్రామింగ్ కనుక మనం కలిపి ఉపయోగించామంటే వీ కెన్ జనరేట్ డైనమిక్ పేజెస్. ఓకే, సో డైనమిక్ పేజెస్ ని మనం జనరేట్ చేయొచ్చు. ఇకపోతే ఈ స్క్రిప్టింగ్ అనేది ఎయిదర్ వీ కెన్ డూ ఎట్ సర్వర్ సైడ్ ఆర్ వీ కెన్ డూ ఇట్ క్లయింట్ సైడ్. సర్వర్ సైడ్ అయినా మనం స్క్రిప్టింగ్ చేయొచ్చు, క్లయింట్ సైడ్ అయినా మనం స్క్రిప్టింగ్ చేయొచ్చు. ఓకే, మీ దగ్గర నోట్బుక్ ఉంటే కనుక ఈ డయాగ్రామ్స్ అని రఫ్ గా మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో సర్వర్ సైడ్ అయినా మనం స్క్రిప్టింగ్ చేయొచ్చు, క్లయింట్ సైడ్ అయినా స్క్రిప్టింగ్ చేయొచ్చు. రైట్, సో ఇట్ సైడ్ చేస్తే ఏంటి ఒకసారి చూద్దాం మనం. జనరల్ గా మనకి ఈ వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం క్లయింట్ ఉంటాము, మన బ్రౌజర్ ద్వారా చేస్తూ ఉంటాము. అలానే ఇక్కడ మనకి సర్వర్ ఉంటుంది, వెబ్ సర్వర్ అనుకోవచ్చు. అలానే ఇంకొంచెం హై లెవెల్ కనుక అంటే పెద్ద అప్లికేషన్స్ కనుక అయితే హియర్ వీ హ్యావ్ డేటాబేస్ సర్వర్.
ఇప్పుడు మీ రిజల్ట్స్ లాంటివి అనమాట. ఓకే, సో ఈ వెబ్ సర్వర్ మనం ఇక్కడ ఏం పిలుస్తామంటే కొన్ని కాంటెక్స్ట్ లో అప్లికేషన్ సర్వర్ అని కూడా పిలుస్తారు. దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ ఎస్ అప్లికేషన్ సర్వర్. ఓకే, సో క్లయింట్ సర్వర్ తో కమ్యూనికేట్ అవుతాడు, సర్వర్ డేటాబేస్ తో కనెక్ట్ అయింది, లైక్ దిస్. ఓకే రైట్, ఇదంతా బాగానే చెప్పుకుంటున్నామా? అసలు మీకు సర్వర్ అంటే ఐడియా ఉందన్న? వాట్ ఈస్ ఎ సర్వర్? డు యు నో వాట్ ఈస్ ఎ సర్వర్? సర్వర్ అంటే ఏంటమ్మా? చెప్పండి, సర్వర్ అంటే ఏంటి? హలో, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ. సర్వర్ అంటే ఏంటమ్మా? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. వాట్ ఈస్ మెant బై సర్వర్? చెప్పాలి. అన్ని నెట్వర్క్స్ ని కనెక్ట్ చేస్తుంది సార్. అన్ని నెట్వర్క్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? ఇంటర్నెట్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్? మీరు వినే ఉంటారు కదా, క్లయింట్ అనే మాట నేను వాడుతున్నాను, సర్వర్ అనే మాట మీరు జనరల్ వింటూ ఉంటారు. సో క్లయింట్ కి సర్వర్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? డేటా స్టోర్ చేసే డేటాని స్టోర్ చేసే సర్వర్. ఓకే, చెప్పండి, కంటిన్యూ. అదే సార్, ఒక కేస్ లో డేటా స్టోర్ అయి ఉంది సార్, అది క్లయింట్ సార్ మనకి సర్వ్ చేసింది డేటాని. ఓకే, సో క్లయింట్స్ కి ఆ డేటాని సర్వ్ చేసింది కాబట్టి దాన్ని సర్వర్ అంటారు, అంతేనా? సార్ ఓకే, సో మీకు చెప్పింది ఎగ్జాక్ట్లీ కొంతవరకు రైటే. కాకపోతే ఏంటంటే సర్వర్ అనేది ఓన్లీ డేటా స్టోరేజ్ పర్పస్ కోసమే మాత్రమే కాదు, క్లయింట్స్ యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళు చెప్పిన ఫంక్షనాలిటీస్ అన్నిటిని పెర్ఫార్మ్ చేసేటువంటి క్యాపబిలిటీ సర్వర్ ఉంటుంది. ఓకే, సర్వర్ మీన్స్ ఇట్ సర్వ్స్. ఓకే, సో దానికి ఎవరైతే రిక్వెస్ట్ పంపిస్తారో వాళ్ళ రిక్వెస్ట్ కి అనుగుణంగా అది సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. నార్మల్ సిస్టమ్ కి సర్వర్ కి తేడా ఏంటంటే, ఒక నార్మల్ సిస్టమ్ జనరల్ ఒక యూజర్ యూజ్ చేసుకుంటూ ఉంటాడు, అదే సర్వర్ ని ఒకేసారి కొన్ని వందల లక్షల మంది యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇట్ ఈస్ పవర్ఫుల్ వెన్ కంపేర్డ్ టు నార్మల్ సిస్టమ్స్. సర్వర్ అనేది కొంచెం పవర్ఫుల్ గా ఉంటది, చాలా స్పీడ్ ఎక్కువగా ఉంటది. అట్ ఏ టైం అది ఒకేసారి థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయగలదు చాలా ఫాస్ట్ గా. ఓకే, ఇట్ నాట్ ఓన్లీ స్టోర్స్ ద డేటా, it also process the user's request and generates the requested content. ఓకే, వాళ్ళ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసి వాళ్ళు అడిగిన కంటెంట్ ని జనరేట్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటది. ఈ సర్వర్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఓకే, వెబ్ సర్వర్ అని, అప్లికేషన్, ఈమెయిల్, డేటా, ఎఫ్టిపి సర్వర్స్, చాలా రకాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఓటీటీలో మీరు సినిమాలు చూస్తున్నారు. ఓకే, వాటికి సంబంధించిన కంటెంట్ సర్వర్స్, సిడిఎన్స్ అంటారు, అవి సపరేట్ గా ఉంటాయి. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఎప్పుడైతే మనం ఈ వెబ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నామో, మనం వెబ్ డిజైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎప్పుడైతే మనం ఈ వెబ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నామో ఇక్కడ మనకి ముఖ్యంగా రెండు రకాల సర్వర్స్. ఓకే, రెండు రకాల సర్వర్స్ మనకి ఎంతో ఉపయోగపడతాయి. ఒకటి అప్లికేషన్ సర్వర్, రెండోది డేటాబేస్ సర్వర్. రైట్, సో డేటాబేస్ సర్వర్ ఆల్రెడీ మీరు డేటాబేస్ చదివారు కాబట్టి మీకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది టేబుల్ ఫార్మాట్స్ లో కానివ్వండి, ఎనీ అదర్ ఫార్మాట్స్ లో లార్జ్ అమౌంట్ లో మీరు డేటాబేస్ సర్వర్ లో స్టోర్ చేస్తారు. ఓకే, assume you are storing in table formats. ఓకే, ఇక్కడ మనకి డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. రైట్, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ రిజల్ట్స్ కనుక తీసుకుంటే ఒక్కొక్క యూజర్ కి సంబంధించి ఒక్కొక్క హాల్ టికెట్ కి నెంబర్ సంబంధించి వాళ్ళ సబ్జెక్ట్స్ కోడ్ కు అనుగుణంగా వాళ్ళ మార్క్స్ అన్ని కూడా ఈ టేబుల్ లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో ఇట్ ఈస్ డేటాబేస్ సర్వర్ కంటైన్స్ ఆల్ ద స్టూడెంట్స్ డీటెయిల్స్. మీరు ఎవరైతే థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ అటెంప్ట్ చేశారో మీ అందరి డీటెయిల్స్ ఈ సర్వర్ లో స్టోర్ చేయబడి ఉంటాయి, డేటాబేస్ సర్వర్. రైట్, రెండోది అప్లికేషన్ సర్వర్. ఏంటంటే ఇక్కడ ఉంటది, ఇక్కడ యాక్చువల్ గా మనకి ఒక చిన్న సైజ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ అనేది రన్ అవుతూ ఉంటది ఇక్కడ ఒకటి. సో ఈ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుంది, మీ రిజల్ట్ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నాను నేను. ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేస్తాం మనం, ఇందాక మేము చూసినట్లు మన బడిలో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తాము, సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడికి వస్తుంది అప్లికేషన్ సర్వర్ లోకి. అప్లికేషన్ సర్వర్ లో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటది, దాన్ని మనం స్క్రిప్టింగ్ అంటాము. సో ఈ స్క్రిప్టింగ్ ఏం చేస్తుంది అంటే, మీరు ఏదైతే హాల్ టికెట్ నంబర్ ఇచ్చారో ఆ హాల్ టికెట్ నంబర్ ఈ డేటాబేస్ లో ఉందో లేదో ఫస్ట్ ఈ డేటాబేస్ కనెక్ట్ అయ్యింది. ఓకే, సో ఈ డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఈ డేటాబేస్ లో ఆ హాల్ టికెట్ నంబర్ తో ఏ సబ్జెక్ట్స్ ఏ మార్క్స్ వచ్చినాయో
ఒక క్వరీ మీకు తెలుసు కదా, డేటాబేస్ క్వరీ లాగా రన్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకుంటది. తెచ్చుకున్న తర్వాత ఆ రిజల్ట్ యాజిటీస్ గా పంపిస్తే మనకంతా గందరగోళంగా ఉంటది. అందుకని ఏం చేసిద్ది, ఏదైతే డేటాబేస్ నుంచి వచ్చిందో రిజల్ట్ ఆ క్వరీ అప్లై చేసిన తర్వాత వచ్చిన దాన్ని నీట్ గా ఒక టేబుల్ ఫార్మ్ లాగా మన కోసం రెడీ చేసింది. ఓకే, నీట్ ఒక టేబుల్ ఫామ్ లాగా రెడీ చేసి తరువాత మనకి పంపించింది. ఓకే, మనకు అప్పుడు ఆ టేబుల్ అనేది విజిబిలిటీలోకి వచ్చింది. చూడండి ఇక్కడ ఆ టేబుల్ అనేది మనకి విజిబిలిటీలోకి వచ్చింది. సో దిస్ ఎంటైర్ ప్రెజెంటేషన్ వర్క్ ఆల్సో డన్ బై ద అప్లికేషన్ సర్వర్. సో డేటాబేస్ సర్వర్ నుంచి డేటా తెచ్చుకోవడంతో పాటుగా, అంటే మీరు ఇచ్చిన హాల్ టికెట్ నంబర్ కి డేటా తెచ్చుకోవడంతో పాటుగా వచ్చిన డేటాని నీట్ గా మీకు చూపించడం కోసం ఇది అప్పటికప్పుడు ఈ టేబుల్ ని రెడీ చేసింది. ఇది టేబుల్ ఏనా, మీరు ఏదైతే చూపిస్తున్నారో ఇక్కడ ఇది టేబుల్ ఏనా మన HTML లో? టేబుల్ ఏనా ఇది? యా. సో ఈ టేబుల్ ఎవరు జనరేట్ చేస్తారు? మనం చూస్తున్న మన సిస్టమ్ జనరేట్ చేయదు. ఏదైతే అప్లికేషన్ సర్వర్ ఉందో, ఏదైతే డేటాబేస్ నుంచి డేటా తీసుకొచ్చిందో అక్కడ రన్ అయ్యే ప్రోగ్రామింగ్ ఈ టేబుల్ ని మన కోసం అప్పటికప్పుడు జనరేట్ చేసి పంపించింది. దెన్ అవర్ సిస్టమ్ రిసీవ్స్ దిస్ కంటెంట్ అండ్ డిస్ప్లేస్ ఆన్ ది బ్రౌజర్. అప్పుడు మనకి కనిపించింది అనమాట. సో ఇది యాక్చువల్ గా మనకి వెబ్ అప్లికేషన్స్ లో జరుగుతూ ఉండేది. ఓకే, ఇక్కడ ఈ జనరేట్ అయిన పేజ్ డైనమిక్ పేజ్. ఓకే, సో ఈ డైనమిక్ పేజ్ జనరేట్ అవడం కోసం మన స్క్రిప్టింగ్ అనేది సర్వర్ సైడ్ రాసాం. ఓకే, సర్వర్ సైడ్ రాసాం ఎందుకంటే సర్వర్ కెన్ కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ అండ్ క్లయింట్స్ ఎట్ ఏ టైమ్. ఇట్ కెన్ గెట్ ద డేటా, ఇట్ కెన్ జనరేట్ ద డేటా, ఇట్ కెన్ ప్రాసెస్ ద డేటా. ఏదైనా చేసే ఫెసిలిటీ, ఆ క్యాపబిలిటీ సర్వర్ కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆ ప్రోగ్రామింగ్ వర్క్ అంతా కూడా సర్వర్ కి అప్పచెప్పాం. ఓకే, దెన్ సర్వర్ డు ఇట్స్ పార్ట్. దీన్ని ఏమంటారంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటారు. ఓకే, ఏదైతే మీకు డయాగ్రామ్ లో మీకు ఇక్కడ కనిపిస్తుందో అప్లికేషన్ సర్వర్ సైడ్ మనం యూజర్ నుంచి హాల్ టికెట్ నంబర్ తీసుకొని డేటాబేస్ తో కనెక్ట్ అయ్యి డేటాబేస్ నుంచి రిజల్ట్స్ తెచ్చి వచ్చిన రిజల్ట్స్ ని మళ్ళీ ఒక HTML టేబుల్ లాగా చూపించి మనకు పంపించిందో ఈ వర్క్ మొత్తం జరిగేది ఎక్కడంటే సర్వర్ సైడ్. దీన్నే మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటాం. ఓకే, ఈ డయాగ్రామ్ మీకు కావాలంటే నోట్ చేసుకోవచ్చు, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. సో ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ ఇది. ఓకే, జనరల్ గా మనం స్క్రిప్టింగ్ రెండు రకాలుగా చేసుకోవచ్చు, క్లయింట్ సైడ్ చేయొచ్చు, సర్వర్ సైడ్ చేయొచ్చు. సో ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఏదైతే ఉందో ఇది చాలా పవర్ఫుల్ ఇది. ఓకే, సో చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఇట్ కెన్ సర్వ్ ద ఎంటైర్ యూజర్స్ లిస్ట్. ఎవరైతే ఆ వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తారో, ఎవరైతే ఆ వెబ్సైట్ నుంచి డేటా కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా అది సర్వీస్ చేయగలదు. అంతమంది రిక్వెస్ట్ అది ప్రాసెస్ చేయగలదు, అంతమంది రిక్వెస్ట్ అది కంటెంట్ జనరేట్ చేయగలదు. చాలా పవర్ఫుల్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది. అండ్ ఇది కొంచెం కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ అనేది కొంచెం అవసరమైంది ఇక్కడ. ఓకే, కంపేర్ టు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లో కొంచెం ప్రోగ్రామింగ్ పార్ట్ మనం ఎక్కువ రాయాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, కొంచెం ఎక్కువ రాయాలన్నమాట. సో మీరు ఎంత మంచిగా ఇక్కడ ప్రోగ్రామింగ్ రాస్తే అంత మంచిగా సర్వర్ అనేది తన పెర్ఫార్మెన్స్ చూపించగలదు. ఓకే, మీరు రాసే స్క్రిప్టింగ్ ని బట్టి, మీరు రాసే ప్రోగ్రామింగ్ బట్టే సర్వర్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో మీరు మంచిగా ప్రోగ్రామింగ్ రాశారనుకోండి, ఇఫ్ దట్ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ ఎ ఫాస్టర్ మేనర్ దెన్ సర్వర్ కెన్ యాక్సెస్ అండ్ ఇట్ కెన్ ప్రాసెస్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్. ఒకేసారి చాలా రిక్వెస్ట్ అది ప్రాసెస్ చేయగలదు. మీరు రాసిన ప్రోగ్రామింగ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకోండి ఎగ్జిక్యూట్ అవడానికి, దెన్ సర్వర్ స్లో డౌన్స్. ఎక్కువ మంది రిక్వెస్ట్ అది యాక్సెస్ చేయలేదు, ఎక్కువ మంది రిక్వెస్ట్ అది ప్రాసెస్ చేయలేదు. సో సర్వర్ ఎలా బిహేవ్ చేయాలి అనేది మీరు రాసే స్క్రిప్టింగ్ మీదే ఉంటుంది. ఓకే, ఇకపోతే ఇది ఒకేసారి ఎన్నో రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయగలదు. ఒకేసారి ఆ సర్వర్ కెపాసిటీని బేస్ చేసుకొని ఒకేసారి థౌజండ్స్, లాక్స్, క్రోర్స్ ఆఫ్ రిక్వెస్ట్ అది హ్యాండిల్ చేయగలదు. ఓకే, దట్ బేస్డ్ ఆన్ ది సర్వర్ కెపాసిటీ. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కి ఏమేమి లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే వన్ ఈజ్ ASP, నెక్స్ట్ JSP. ఓకే, సో ఇవి రెండు టెక్నాలజీస్ అన్నమాట. నెక్స్ట్ మీరు విన్న పేర్లు పైథాన్, ఓకే, పర్ల్, నెక్స్ట్ R, నెక్స్ట్ రూబీ ఆన్ రైల్స్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ ఫర్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ఓకే, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ మీకు చేయాలనుకుంటే, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కనుక మీరు ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే మీకు బాగా ఉపయోగపడేవి ఏంటంటే ఈ టెక్నాలజీస్ అన్నమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ASP, JSP, పైథాన్, పర్ల్, R, రూబీ ఆన్ రైల్స్, ఇవన్నీ కూడా మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఉపయోగించవచ్చు.
ఓకే, ఈ లాంగ్వేజెస్ అన్నిటిని కూడా సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఉపయోగిస్తారు. అంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ చేయడానికి, సర్వర్ సైడ్ నుంచి డైనమిక్ పేజెస్ జనరేట్ చేయడానికి ఉపయోగించే లాంగ్వేజెస్ ఇవి. ఓకే, వీటన్నిటిని కలిపి వాడాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామో ఆ వెబ్సైట్ లో వాళ్ళకి ఏదైతే కంఫర్టబుల్ కన్వీనియంట్ గా ఉంటుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఫిక్స్ అయ్యి డెవలప్మెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, PHP. ఓకే, PHP is also సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ఓకే, సో చాలా ఫాస్ట్ గా ఉంటుంది PHP, అట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్. ఓకే, సో పైథాన్, పెర్ల్, PHP, R ఇవన్నీ కూడా ఏంటంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ఎక్కువగా ఇప్పుడు మీరు గమనిస్తే కనుక మన వెబ్సైట్స్ లో చాలా చోట్ల మనకి PHP ఎక్స్టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో PHP ఏంటంటే నేర్చుకోవడం చాలా తేలిక, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది మనం నేర్చుకోవడానికి. అలానే HTML ట్యాగ్స్ ఈజీగా ఎంబెడ్ చేయొచ్చు దాన్ని. ఓకే, అంటే HTML ట్యాగ్స్ ని, ప్రోగ్రామింగ్ ని, స్క్రిప్టింగ్ ని కలిపి వాడచ్చు అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫాస్ట్ గా అయింది PHPకి రాస్తే కనుక మీరు. ఓకే, అందుకని చాలా మంది ఏంటంటే ఈ PHP నేర్చుకుంటా ఉంటారు. ఎవరైతే ఈ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఎక్కువగా PHP ఈ ASP, JSP అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, ఎప్పుడు ఇవి పురాతన కాలం నుంచి ఉన్నాయి ASP, JSPలు. సో వాటికంటే ఇప్పుడు ఈ పవర్ఫుల్ అనమాట PHP, పవర్ఫుల్ అండ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు, కోడ్ కూడా చాలా ఫాస్ట్ గా రన్ అయింది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వెబ్ అప్లికేషన్ సక్సెస్ అవ్వాలి అంటే సర్వర్ కి మనం రిక్వెస్ట్ చేస్తే సర్వర్ ఎంత ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇవ్వగలదు అనే దాని మీదే దాని సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇలా మనం రిక్వెస్ట్ ఇచ్చి ఇవ్వగానే వెంటనే రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ అ వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్. అలా ఉంటేనే అందరూ లైక్ చేస్తారు. కొట్టిన 5 నిమిషాల దాకా రెస్పాన్స్ రాలేదనుకోండి, దాని జోలికి ఎవరు వెళ్ళరు. సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఎంత ఫాస్ట్ గా, ఎంత పవర్ఫుల్ గా మీరు రాయగలిగితే అంత బాగా మీ వెబ్ అప్లికేషన్ సక్సెస్ అయింది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ఓకే, సో చాలా పవర్ఫుల్ ఇది. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకున్నట్లు నేర్చుకోవాలి. రైట్, ప్రెసెంట్లీ మన సిలబస్ మీద ఉండదు, నేను జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఏంటంటే మనం సర్వర్ అప్లికేషన్స్ మీద ఫోకస్ చేస్తాము. ఆ అప్లికేషన్స్ ని మనం డిజైన్ చేయడానికి, ప్రోగ్రామింగ్ చేయడానికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ మనం యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ఓకే, ఇక్కడ నుంచి మనకి డైనమిక్ వెబ్ పేజెస్ జనరేట్ అయి వస్తాయి. డైనమిక్ వెబ్ పేజెస్ సర్వర్ నుంచి జనరేట్ అయ్యి మనకు వస్తాయి, క్లయింట్స్ దగ్గరికి వస్తాయి అన్నమాట. ఇది ఒక టెక్నాలజీ. ఓకే, అండ్ రెండోది వచ్చేసి మనం డైనమిక్ నేచర్ ని క్లయింట్ సైడ్ కూడా తీసుకురావచ్చు. ఓకే, అండ్ ఫర్ దట్ వి యూస్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. దానికోసం మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ని ఉపయోగిస్తాం. రైట్, సో ఎలాగైతే మనం వెబ్సైట్స్ లో, వెబ్ సర్వర్ లో మనం స్క్రిప్టింగ్ చేస్తామో, ఏదైతే వెబ్ పేజ్ మనం క్లయింట్ కి పంపిస్తామో ఆ వెబ్ పేజ్ లో కూడా మనం చిన్న చిన్న స్క్రిప్టింగ్ ఉంచొచ్చు, చిన్న చిన్న ప్రోగ్రామింగ్ పార్ట్స్ ఉంచొచ్చు. సో ఆ ప్రోగ్రామింగ్ పార్ట్స్ ఏంటంటే క్లయింట్ సైడ్ కి వెబ్ పేజ్ వచ్చిన తర్వాత మన బ్రౌజర్ లో రన్ అవుతాయి. ఆ చిన్న చిన్న కోడ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బ్రౌజర్ లో రన్ అయ్యి మనం ఇచ్చే డేటాకు అనుగుణంగా వెబ్ పేజ్ అనేది ఆటోమేటిక్ గా మారిపోతూ ఉంటుంది. ఓకే, మనం ఇచ్చే డేటాకు అనుగుణంగా వెబ్ పేజ్ మారిపోతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చెప్పుకుంది CSS లో లాస్ట్ పార్ట్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ ఫీచర్ వెబ్ పేజ్ లో పెట్టి వాళ్ళు పంపించారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయకపోతే అలా చూస్తూ ఉంటే అది అలానే ఉంటది. కానీ ఎప్పుడైతే మనం మౌస్ కర్సర్ ని కదిలించి ఆ ఇమేజ్ మీదకి తీసుకెళ్ళామో దెన్ ఇట్ స్టార్ట్స్ ట్రాన్సిషన్. ఓకే, మెల్లగా ఇంక్రీజ్ అవుతా ఉంటది, మళ్ళీ కర్సర్ తీయగానే మెల్లగా డిక్రీజ్ అవుతా ఉంటది. సో ఈ విధమైన ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? క్లయింట్ కోరుకున్నప్పుడే. అంటే క్లయింట్ తన మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఉపయోగించి చేసేటువంటి ఆపరేషన్స్ కి అనుగుణంగా వెబ్ పేజ్ అనేది కొంత డైనమిక్ గా బిహేవ్ చేస్తూ ఉంటది. ఓకే, సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఎలా జరిగింది అంటే యూజర్ అంటే క్లయింట్ ఎవరైతే వెబ్ పేజ్ ని చూస్తున్నారో వెబ్ పేజ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి మౌస్ ఆర్ కీబోర్డ్ ఆపరేషన్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ కొంత డైనమిక్ నేచర్ అనేది వస్తుంది. ఓకే, సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటది. ఇక్కడ పెద్ద పెద్ద కోడే మనం రాయం, ఎందుకంటే పెద్ద పెద్ద కోడ్ రాసామంటే బ్రౌజర్ కి బర్డెన్, బ్రౌజర్ చాలాసేపు పట్టింది అది ఎగ్జిక్యూట్ చేయడానికి. అంతే, అందుకని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఎప్పుడు కూడా మనం సింపుల్ గానే రాస్తాం, చాలా సింపుల్ గా రాస్తాం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఖచ్చితంగా డైనమిక్ నేచర్ అనేది మనం తీసుకురావచ్చు. అలానే ఇంకొకటి మనం ఇంపార్టెంట్ ఫీచర్ ఇచ్చేది ఏంటంటే ఇంటరాక్టివ్నెస్. ఓకే, ఏదైతే మనం వెబ్ పేజ్ మనం చూస్తున్నామో that can interact with us, అది మనతో ఇంటరాక్ట్ అవ్వగలదు. ఎగ్జాంపుల్, ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలా మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఉండేది అనేది.
ఓకే, ఒక బేసిక్ అనుకోండి ఇది, రైట్. సో నేను ఈ పేజ్ ఓపెన్ చేశాను. చూడండి, ఈ పేజ్ ఓపెన్ చేయగానే ఇట్ ఓపెన్స్ అన్ అలర్ట్ బాక్స్. దీన్ని అలర్ట్ బాక్స్ అంటారు. ఈ కొత్త వాటిలో ఇలా వస్తుంది, పాత వాటిలో ఏంటంటే పేజ్ మిడిల్ లో వస్తుంది అనమాట, బాక్స్ లాగా. దిస్ పేజ్ సేస్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్. కనిపిస్తున్నాం అందరికి? కనిపిస్తున్నాం అందరికి ఇది? మేబీ ఐ కెన్. Yes, sir. ఓకే ఓకే, నెక్స్ట్ సపోజ్ నేను ఇక్కడ ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఇట్ అగైన్ షోయింగ్ సంథింగ్. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, ఐఎమ్ ఎంటరింగ్ మై నేమ్. ఓకే, ఏం చేసిందో చూద్దాం. ఓకే కొడుతున్నాను, నేమ్ ఇచ్చాను, ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో నా పేరు స్క్రీన్ మీద వచ్చేసింది. వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్. హలో రవితేజ, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్. సో నేను పేజ్ ని డిజైన్ చేసినప్పుడు నా పేరు ఉండాలి, నేనైతే అనుకోలేదు. ఓకే, సరే, నేను రాశాను కాబట్టి నేను అనుకుంటాను. నేను ఫస్ట్ మళ్ళీ రన్ చేస్తాను. ఐఎమ్ గివింగ్ సమ్ అదర్ నేమ్, సపోజ్ కిరణ్. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఓకే. ఓకే, సో వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్. హలో కిరణ్. It is changing. Okay, based on the values we are giving from our keyboard, అది చేంజ్ అవుతుంది. మళ్ళీ చేస్తాను. It is changing. Okay, so this is possible when you use client side scripting. ఓకే, వెబ్ పేజ్ నా సిస్టమ్ లోనే ఉంది. నేనేమి ఇప్పుడు సర్వర్ తో, అంటే ఎక్కడో దూరంగా ఉన్న సర్వర్ తో ఇంటర్నెట్ ద్వారా నేను యాక్సెస్ చేయట్లేదు. నా దగ్గర ఉన్న వెబ్ పేజ్ ఇంటరాక్టివ్ మేనర్ లో వర్క్ అవుతుంది. ఓకే, ఎవ్రీ టైమ్ వెన్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇట్, ఇట్ ఈస్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ అండ్ ఇట్ ఈస్ చేంజింగ్ ద వెబ్ పేజ్ కంటెంట్ అకార్డింగ్ టు అవర్ ఇన్పుట్. ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న ప్రతిసారి నా దగ్గర నుంచి ఏదో ఒక వాల్యూ తీసుకుంటుంది. నేను ఇచ్చిన వాల్యూకి అనుగుణంగా వెబ్ పేజ్ కంటెంట్ అది మారుస్తుంది. ఓకే, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే నేను ఎవ్రీ టైం చేంజ్ చేస్తుంది నేమ్. ఓకే, ఆ వెల్కమ్ నేమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి, ఇందాక నేను ఒకటి ఇచ్చాను, ఇప్పుడు ఒకటి ఇచ్చాను, ఇప్పుడు ఇంకోటి ఇచ్చాను. సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ చేంజింగ్ ద నేమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద కంటెంట్ ఈస్ ఆల్సో చేంజింగ్ ఇన్ ద వెబ్ పేజ్. అండ్ మోర్ ఓవర్, ఈ పేర్లన్నీ దానికి తెలియదు. ఓకే, ఈ పేర్లన్నీ మనం కోడింగ్ చేయలేదు. మనం ఏం చెప్పామంటే దానికి ఒక చిన్న స్క్రిప్ట్ రాసి వెబ్ పేజ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఒక పేరు తీసుకోవడానికి ట్రై చేయి. వాళ్ళు ఏదైతే పేరు ఇస్తారో దాన్ని నీ కంటెంట్ లో చూపించు. అదే మనం చెప్పాం. సో అదే అది చేసేస్తుంది. ఓకే, నేను ఇన్ని పేర్లు ఇచ్చినా కానీ ఏ పేరు కూడా దాని దగ్గర ఉండదు. ఓకే, సపోజ్ కంప్యూటర్. హలో కంప్యూటర్. ఓకే, ఇప్పుడు నేను ఇన్ని నేమ్స్ ఇచ్చాను కదా, ఏ నేమ్ కూడా దాని దగ్గర ఉండదు. ఓకే, సో యూ వాంట్ టు సీ నేను ఇచ్చిన ఏ పేరు కూడా దాని దగ్గర కనిపించదు. అండ్ దిస్ ఈస్ ద స్క్రిప్టింగ్ ఐఎమ్ యూజింగ్ ఇన్ ద వెబ్ పేజ్. ఓకే, దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ చూడండి, ఎక్కడెక్కడ కూడా నేను నా పేరు కానీ ఇందాక ఇచ్చిన పేర్లు ఏమి దీంట్లో లేవు. మరి ఈ పేజ్ ఎలా రన్ అవుతుంది? సో డైనమిక్ గా నేను రన్ చేసిన ప్రతిసారి ఇట్ ఈస్ టేకింగ్ సంథింగ్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ ద కోడ్. నేను మళ్ళీ దీని పేజ్ సోర్స్ చూసాను అనుకోండి, ఎక్కడ కూడా నాకు సైన్స్ అనేది కనిపించదు. బికాస్ ఇట్ డజంట్ కంటైన్ దట్ ప్రీలోడెడ్ డేటా. ఏదైతే మనం పేర్లు ఇస్తున్నామో ఆ డేటా ఏమి దాని దగ్గర ఉండదు. ఓకే, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు క్లయింట్ తన కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ ఇచ్చేటువంటి ఇన్పుట్ ఆధారంగా కంటెంట్ అనేది డైనమిక్ గా జనరేట్ చేయబడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ద క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వర్క్స్. సో ఈ విధంగా మనం మన వెబ్ పేజెస్ తో క్లయింట్స్ కి ఇంటరాక్టివ్ బిహేవియర్ అనేది ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ చాలా సింపుల్. దీనికి మన ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే, సో జావా స్క్రిప్ట్, అలానే విబి స్క్రిప్ట్, ఇవి రెండు బాగా పాపులర్ అన్నమాట. జావా స్క్రిప్ట్, విబి స్క్రిప్ట్. ఓకే, సో విబి స్క్రిప్ట్ ఏంటంటే ఇది కొంచెం మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ బేస్ చేసుకొని ప్రొపరేటరీ లా కొంచెం ఉంటది. అందుకని జనరల్ గా ఎక్కువ మంది యూజ్ చేసిందంటే జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది ఒక డిఫాల్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ గా మారిపోయింది అన్ని HTML పేజెస్ కి కూడా. సో ఇక్కడ మనకి ఎలాంటి కన్స్టెంట్స్ ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం చాలా తేలిక when compared to this VB script.
ఓకే, సో అందుకని ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వరకు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎలా మనం డిజైన్ చేసే వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్ గా డైనమిక్ గా ఉంటాయి, ఆ విధమైన ఫీచర్స్ ఎలా తీసుకురావచ్చు అనేది మనం తెలుసుకోవాలనుకుంటే we have to study the client side scripting, and in this client side scripting especially we are looking about the javascript గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఆర్ యు క్లియర్ అప్ టు దిస్ client side scripting and server side scripting? ఈ రెండు మీకు అర్థమైనాయమ్మా? ఎస్ సార్. ఓకే, సో మనం ఏదైతే ఈ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలో అది ఓన్లీ మనకి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ మాత్రమే ఉంటది. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్. ఓకే, సో అది చాలా పెద్ద కాన్సెప్ట్ కింద మనం భావించాలి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. అందుకని ఇక్కడ మనకి సిలబస్ లో ఉండదు. వీఆర్ డీలింగ్ విత్ ఓన్లీ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. దాని గురించి మాత్రమే మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మీరు చూసిన విధంగా ఏ విధంగా ఈ డైనమిక్ నేచర్ తీసుకురావాలి, ఏ విధంగా మనం వెబ్ పేజెస్ ని ఇంటరాక్టివ్ గా మార్చాలి, ఈ విధంగా ఇంటరాక్టివ్ గా మార్చాలి అనేది చిన్న చిన్న కోడింగ్స్ చేయడం ద్వారా మనం చేయొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఓకే, సో జస్ట్ పుట్ ద సబ్ హెడింగ్, జస్ట్ కొన్ని బ్రీఫ్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాము. జావా స్క్రిప్ట్. ఓకే, సో జావా స్క్రిప్టింగ్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. దీన్ని మనం క్లయింట్ సైడ్ ఉపయోగిస్తాము. చాలా సింపుల్ గా ఉంటది, అట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్ ఇది. సో దీంతో మనం క్లయింట్స్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ సింపుల్ అండ్ పవర్ఫుల్. ఓకే, సో ఇది మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఉపయోగిస్తాము. అండ్ దీంతో we can bring the interactive nature, clients తో interact అవ్వచ్చు, and at the same time we can generate somewhat dynamic content also. ఓకే, డైనమిక్ కంటెంట్ ని కూడా మనం ఇందాక చూసాక ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఏంటి, వెబ్ పేజ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మన ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంత ముందు వరకు మనం 2 యూనిట్స్ లో చూసిన ప్రోగ్రామ్స్ ఎక్కడా కూడా, మీరు చాలా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపించాను, ఆ 2 ప్రోగ్రామ్స్ ఎక్కడా కూడా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోదు. ఓన్లీ మనం ఏదైతే వెబ్ పేజ్ లో రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుట్పుట్ చూపిస్తుంది, ఎక్కడ కూడా అది ఇన్పుట్ తీసుకోదు. సో ఆ 2 యూనిట్స్ లో మనం చూసిన ప్రోగ్రామ్స్ ఏవి కూడా ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కాదు. ఓకే, ఇక్కడి నుంచి మనం చేయబోయే కూడా ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్. ఇంటరాక్టివ్ మీన్స్ ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ద యూజర్ అండ్ ఇట్ హ్యాస్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ ద యూజర్. ఇన్పుట్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకునే నేచర్ ఇక్కడ నుంచి మనకు వస్తుంది, జావా స్క్రిప్ట్ నుంచి మనం ఇస్తాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఇంటరాక్టివ్, ఇట్ ఈస్ డైనమిక్, అండ్ ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ రోజుకి ఒక 2-3 రూల్స్ మీకు చెప్తాను. ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ మనకి ఇక్కడ ఉంటాయి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జావా స్క్రిప్ట్ అనే పేరు ఏంటంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? యా, జావా స్క్రిప్ట్ అనే పేరు ఏంటంటే మీకు ఏమన్నా గుర్తొస్తుందా? వెరీ గుడ్, చాలా సింపుల్ ఆన్సర్ అది. జావా స్క్రిప్ట్ అనే పేరు ఏంటంటే మనకి జావాని గుర్తొచ్చింది. ఓకే, సో జావా గురించి మీకు గుర్తొచ్చినప్పుడు, జావా అనేది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్? ఎనీవన్? వెరీ గుడ్. జావాలో మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏ ఫినామినన్ వాడతాం అంటే, ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ వాడతాము? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నారు కదా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? వాట్ అవర్ ప్రోగ్రామ్ కంటైన్స్ ఆబ్జెక్ట్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ కి మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ద్వారా మనం మనకు కావాల్సిన ఆపరేషన్స్ చేస్తాం. సేమ్ ఇది కూడా అంతే. సో ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ జావా లాంగ్వేజ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది జావా లాంగ్వేజ్ ఫీచర్స్. ఓకే, అందుకే ఇట్ కెన్ బి సింప్లీ కెన్ బి టెల్ యాస్ లూజ్లీ, ఓకే, లూజ్లీ బేస్డ్ ఆన్ జావా లాంగ్వేజ్. రైట్, సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే జావాకి జావా స్క్రిప్ట్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, జావా స్క్రిప్ట్ కూడా సేమ్ జావా లాంగ్వేజ్ లో అనిపిస్తానే ఉంటది. కాకపోతే జావా అనేది కనుక ఒక పెద్ద ఓషన్, ఓకే, ఒక వెబ్ సిరీస్ అనుకుంటే, మీ భాషలో చెప్పాలంటే వెబ్ సిరీస్ మేబీ ఇట్ కంటైన్స్ 13-14 ఎపిసోడ్స్, చాలా పెద్దది అనుకుంటే కనుక జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ 2 hours మూవీ. ఓకే, సో అంత కంటెంట్ ని ఏదైతే మీరు 13-14 ఎపిసోడ్స్ లో చూసేంత కంటెంట్, 13-14 ఎపిసోడ్స్ మీన్స్ అస్యూమ్ ఇట్ యాజ్ ఈచ్ టేక్స్ 1 hour, సో 13-14 hours అనుకోండి. అంత కంటెంట్ ని మీరు
2 hours లోనే మూవీలు చూపిస్తారు, షార్ట్ ఫామ్. ఓకే, ఆ విధమైనటువంటి అప్రోచ్ అన్నమాట జావాకి జావా స్క్రిప్ట్ కి ఉన్న రిలేషన్షిప్. ఓకే, సో జావా ఈజ్ ఏ వెరీ లెంగ్తీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ కంటైన్స్ సెవరల్ కాంపోనెంట్స్, చాలా ఉంటాయి జావాలో. బట్ వేరియస్ జావా స్క్రిప్ట్ ఇట్ ఈస్ ఏ షార్ట్ ఫామ్ ఆఫ్ జావా. ఓకే, సో జావాని క్రిస్ప్ గా బ్రీఫ్ చేసేసి కుదిచ్చేస్తే వచ్చేది జావా స్క్రిప్ట్, సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే. ఓకే, సో ఎప్పుడైతే జావా నుంచి ఇది వచ్చిందో కొంత జావాకు ఉండే వాసన దీనికి ఉంటది. ఓకే, సో జావాలో వాడినట్లుగా ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ వాడాలి. ఓకే, సో జావాలో వాడినట్లుగా ఆబ్జెక్ట్స్ నుంచి మెథడ్స్ మనం పిలవాలి. మనం పిలుస్తాం కదా జావాకి ఒక ఆబ్జెక్ట్ నుంచి మెథడ్ పిలవాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆ మెథడ్ నేమ్ పిలుస్తాం కదా, అలాంటి నేచర్ ఇక్కడ కూడా ఉంటది. అలానే ఇక్కడ కొంచెం ఫీచర్ రావడం కోసం ప్రతి స్టేట్మెంట్ కి చివరిలో సెమీకోలన్ పెట్టాలి. మనకు జావాలో చేస్తాం, ఇక్కడ కూడా ప్రతి స్టేట్మెంట్ కి చివర సెమీకోలన్ పెట్టాలి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్లీ జావా స్క్రిప్ట్ ఈస్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే, సో కేస్ సెన్సిటివ్, జావా స్క్రిప్ట్ ఈస్ కేస్ సెన్సిటివ్. దెన్ వాట్ అబౌట్ HTML? HTML is insensitive. HTML is case insensitive. అంటే HTML లో మీరు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఎలా పడితే అలా రాసిన కదా, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు ట్యాక్స్ రాసేటప్పుడు క్యాపిటల్ బాడీ స్మాల్ బాడీ ఏది రాసినా దానికి పెద్ద తేడా ఉండదు. కానీ స్క్రిప్టింగ్ రాసేటప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ డిఫర్స్. ఓకే, సో క్యాపిటల్ లెటర్స్ కి స్మాల్ లెటర్స్ కి చాలా వేరియేషన్ ఉంటుంది, అందుకని జాగ్రత్తగా రాయాలి. అండ్ ఇంకొక ఇబ్బందికి పెట్టే విషయం ఏంటంటే మామూలుగా మనం జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదన్నా ఎర్రర్ ఉందనుకోండి, ప్రోగ్రామ్ రన్ అవ్వదు, కంపైల్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ కనిపిస్తుంది. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏంటి, ఇది సపరేట్ గా ఉండదు, HTML లో కలిసి ఉంటుంది. HTML కోడ్ మనం రాస్తాం కదా, ఆ HTML కోడ్ లో కలిసి ఉంటుంది ఈ జావా స్క్రిప్ట్ అనేది. సో వెబ్ పేజ్ రన్ చేసేటప్పుడు మనకి ఈ జావా స్క్రిప్ట్ రాసిన కోడ్ లో ఏమైనా ఎర్రర్ ఉందనుకోండి, అవుట్పుట్ రాదు. మిస్టేక్ ఎక్కడ ఉందో తెలియదు, అవుట్పుట్ రాదు. ముందు అవుట్పుట్ రావడం ఆగిపోయింది. సో అవుట్పుట్ రావడం ఆగిపోయింది అంటే వీ హ్యావ్ టు రివ్యూ ద కోడ్. ఏదైతే కోడ్ ఉందో జావా స్క్రిప్ట్ కి, ఆ కోడ్ ఒకసారి మనం రివ్యూ చేయాలి. ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి మనం ఐడెంటిఫై చేయాలి. జావాలో లాగా పలానా లైన్ లో ఎర్రర్ ఉంది, పలానా ఎర్రర్ ఇది, సెమీకోలన్ పెట్టలేదాలి, ఇక్కడ ఏం చూపించదు. సింపుల్ గా దాంట్లో ఎర్రర్ ఉందంటే అవుట్పుట్ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ కంపైలేషన్ టెక్నిక్ ఏమి ఉండదు. ఓకే, డైరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. వెబ్ బ్రౌజర్ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఇట్ ఇంటర్ప్రిట్స్. మనం ఏదైతే కోడ్ ఇస్తామో దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఓకే, ఇంటర్ప్రిటేషన్ చేసి అవుట్పుట్ చూపించేస్తుంది. కరెక్ట్ గా ఉంటే మొత్తం కూడా అవుట్పుట్ వచ్చింది, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవుట్పుట్ రాదు. ఓకే, ఇప్పటి వరకు HTML మనం చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా అంటే మీరు కొన్ని ట్యాగ్స్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా, పెద్దవి రాసినా చిన్నవి రాసినా పెద్ద పట్టించుకోవాలి. కానీ జావా స్క్రిప్ట్ మాత్రం అలా కాదు. ఓకే, ఇట్ కేస్ లాట్ ఆఫ్ థింగ్స్. జావా స్క్రిప్ట్ అనేది చాలా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి ప్రతి డీటెయిల్ కూడా మనం చాలా జాగ్రత్తగా రాయాలి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో జావా స్క్రిప్ట్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇది మన క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ చేయడానికి ఉపయోగిస్తాము. యూజర్స్ తో ఇంటరాక్ట్ అవ్వటానికి, యూజర్స్ నుంచి ఇన్పుట్ తీసుకోవటానికి, అలానే మన వెబ్ పేజ్ కి డైనమిక్ నేచర్ తీసుకురావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ జావా స్క్రిప్ట్ అనేది జావా లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని ఉంటుంది. జావా లాంగ్వేజ్ ఎలాగైతే మనకి ఆబ్జెక్ట్స్, మెథడ్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ జావా స్క్రిప్ట్ లో కూడా ఉంటాయి. ఓకే, ఇంకొక రకంగా చెప్పాలంటే జావాని మినియేచర్ వర్షన్ లో మనం చదువుతాం. ఓకే, సో జావాని మినియేచర్ అంటే మనం జావా మొత్తం ఒక పేపర్ లాగా చదివాం కదా, ఆ జావాని ఇప్పుడు ఒక యూనిట్ లో చదువుతాం, అదే జావా స్క్రిప్ట్. ఓకే, దాని మినియేచర్ వర్షన్, దాని చిన్న రూపం అన్నమాట జావా స్క్రిప్ట్. ఓకే, సో దీంట్లో మనకి ముఖ్యంగా ఏంటంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ చాలా ఆబ్జెక్ట్స్, చాలా మెథడ్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి ముఖ్యంగా ఉపయోగపడేది రెండు ఆబ్జెక్ట్స్ చాలా బాగా మనకు ఉపయోగపడతాయి. ఓకే, అవేంటంటే మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది రెండు ఆబ్జెక్ట్స్ మనకి ఎంటైర్ ప్రోగ్రామింగ్ లో ఎక్కువగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అవేంటంటే ఒకటి డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్, ఒకటి రెండోది విండో. ఈ రెండు ఆబ్జెక్ట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం స్క్రిప్టింగ్ మొత్తానికి కూడా. డాక్యుమెంట్ ఒకటి, విండో, ఇవి రెండు కూడా ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, ఇవి రెండు కూడా ఆబ్జెక్ట్స్ స్మాల్ లెటర్స్ లోనే ఉంటాయి. ఓకే, చెప్పాను కదా ఇక్కడ స్మాల్ లెటర్స్ కి క్యాపిటల్ లెటర్స్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, ఈ రెండు ఆబ్జెక్ట్స్ తోనే మనం చాలా పని చేస్తాం. డాక్యుమెంట్ ఒకటి, విండో ఒకటి.
ఈ 2 ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ఎక్కువ ఆపరేషన్స్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడ ఇందా ముందు చూసిన ప్రోగ్రామ్ లో కూడా అవి 2 ఉంటాయి. చూడండి ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఓకే, జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, సో చూడండి, డాక్యుమెంట్ విండో, డాక్యుమెంట్ విండో. ఓకే, ఎక్కువగా ఈ 2 ఆబ్జెక్ట్స్ సంబంధించిన మెథడ్స్ తో మనకి చాలా వరకు వర్క్ కంప్లీట్ అయింది. ఓకే, సో చాలా వరకు ఈ 2 ఆబ్జెక్ట్స్ మనకి చాలా వర్క్ చేసి పెడతాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ విండో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మీకు బ్రీఫ్ అర్థమవడం చెప్తున్నాను. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఏం చేసిందంటే ఒక వెబ్ పేజ్ లోని ఈ వైట్ స్క్రీన్ ఉంది చూసారా, అంటే ఇది మొత్తం కూడా దాని బాడీతో సమానం, వెబ్ పేజ్ యొక్క బాడీతో సమానం. సో వెబ్ పేజ్ కి సంబంధించి బాడీ పార్ట్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. వెబ్ పేజ్ కి సంబంధించిన బాడీ పార్ట్, ఈ వైట్ స్క్రీన్ మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. ఈ వైట్ స్క్రీన్ ఏంటి, దీన్ని బాడీ పార్ట్ అని పిలుస్తాం కదా, ఇక్కడే మనకి ట్యాక్స్ అవుట్పుట్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బాడీ పార్ట్ అంతా కంట్రోల్ చేసేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. మన బ్రౌజర్ ని ఓపెన్ చేస్తే ఒక విండో ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ రకరకాల ట్యాబ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ అడ్రస్ బార్ ఉంది, అలానే స్టేటస్ బార్ ఉంటుంది, స్క్రాలింగ్ బార్స్ ఉంటుంది. ఈ మొత్తం ఈ ఎంటైర్ థింగ్ ని మనం విండో అని పిలుస్తాం. సో టోటల్ గా మన బ్రౌజర్ విండో మొత్తాన్ని కంట్రోల్ చేసేది విండో ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, మన బ్రౌజర్ విండో మొత్తాన్ని. ఓకే, సో ట్యాబ్స్ కానివ్వండి, అడ్రస్ బార్ కానివ్వండి, స్టేటస్ బార్ కానివ్వండి, ఈ మొత్తం కూడా విండో ఆబ్జెక్ట్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, మన బాడీ అంటే వెబ్ పేజ్ బాడీ మొత్తం కూడా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ బ్రౌజర్ యొక్క విండో ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా విండో ఆబ్జెక్ట్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, సో ప్రస్తుతానికి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి మనం ఈ జావా స్క్రిప్ట్ లో ఎలా స్క్రిప్టింగ్ రాయాలి, ఎలా మనం డైనమిక్ నేచర్ తీసుకోవాలని చూద్దాం. ఓకే, సో ఇంతవరకు క్లియర్ అని అర్థమైందా? ఇదంతా కూడా మనకి జావా స్క్రిప్ట్ కి ఇంట్రడక్షన్ అనుకోవచ్చు మీరు. సో అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అన్న. Okay. Yeah. If you have any doubts, you can ask. ఓకే, అర్థమైందమ్మా? చెప్పింది అర్థమైందా? ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొంచెం డెప్త్ కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఓన్లీ మనం స్టాటిక్ పేజెస్ వరకే చూసాము. ఇప్పటి నుంచి ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ అనేవి డైనమిక్ గా ఎలా మారుతాయి అనేది ఇప్పుడు చూస్తాం అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్.